హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మీరు మన ఛానల్‌ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హార్ట్‌ఫుల్ థాంక్స్ ఫ్రమ్ కేకే ఫండా గైస్. ఓకే. మెయిను చాలామంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ క్రాక్ అవ్వడం లేదనంటే ఒక సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. ఆ ట్రిక్‌ని మీరు కొన్ని ఇంటర్వ్యూస్‌లో అప్లై చేసి చూడండి. మాక్సిమం నెక్స్ట్ రౌండ్‌కెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందు మీ రెజ్యూమ్‌లో మీరు ఏ ఏ పాయింట్స్ ప్లేస్ చేశారో అవన్నీ మీరు ఒకసారి బ్రీఫ్‌గా రివ్యూ చేయండి. దాని తర్వాత నెక్స్టు మీరు మెన్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ, లేదంటే మీరు మెన్షన్ చేసినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ కానీ, వోటన్నిటి గురించి ఒకసారి తరువుగా రివ్యూ చేసుకొని, వోటిలో ఏదన్నా క్వెషన్స్ అడిగితే చెప్పేదానికి రెడీగా ఉండాలి. దాని తర్వాత టూల్ సెట్స్ మనం రెజ్యూమ్‌లో మెన్షన్ చేస్తాం కదా! ఆ టూల్ సెట్స్ మొత్తాన్ని పర్ఫెక్ట్‌గా ఎక్కడ అడిగినా గాని, ఆ టూల్‌లో ఏ కాన్సెప్ట్ అడిగినా గాని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంగా ఉండాలి. ప్రతి ప్రతి కాన్సెప్ట్‌కి మీ దగ్గర స్టోరీ బిల్డ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్‌లో హెల్మ్ చార్ట్స్ గురించి అడిగారు. లేదంటే రిసోర్స్ క్వాటా గురించి అడిగాడు. లేదనంటే డిప్లాయ్‌మెంట్ గురించి అడిగాడు. డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీస్ చెప్పమన్నాడు. ఇలా ప్రతి దానికి నీ కాడ స్టోరీ బిల్డ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూలోకొచ్చిన తర్వాత మీరు జనరల్‌గా సీఐసీడీ టూల్స్ ఏది యూజ్ చేస్తారు? మీ ప్రాజెక్ట్‌లో ఏది ఎక్కువ యూజ్ చేశారని అడిగితే మనం ఏం చెప్పాలి? సీఐసీడీ టూల్ జెన్కిన్స్ యూజ్ చేస్తామని డైరెక్ట్‌గా చెప్పకుండా, డైరెక్ట్‌గా జెన్కిన్స్ ద్వారా నేను పైప్‌లైన్స్ రాసేవాడిని. జెన్కిన్స్ ద్వారా నేను డాకర్‌ని ఇంటిగ్రేట్ చేసేవాడిని. కుబర్నెటిస్‌తో ఇంటిగ్రేట్ అయ్యేవాడిని. త్రూ యాన్సిబుల్ వి ఆర్ డూయింగ్ ద డిప్లాయ్‌మెంట్స్ అని అన్ని టూల్స్‌ని నువ్వు ఇంటిగ్రేట్ చేసి మీ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్టుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆపోజిట్ పర్సన్‌కి కొంచెం బెస్ట్ ఇంప్రెషన్ ఉంటదనమాట. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. చాలా మంది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ చెప్తారనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు చెప్పకూడదనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డు వాళ్ళకి కన్వే వేలో ఉండాలి. నువ్వు ఆ ప్రాజెక్ట్‌లో పని చేసినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అందుకనే నేను మా క్లాస్‌లో మా స్టూడెంట్స్ అందరికి నేను చెప్పేదేందంటే ఎవ్రీడే స్టాండప్ కాల్ ఎందుకు పెట్టానంటే ఒక హాఫ్ అన్ అవరు, ఆ హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఎలా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి? ఆల్రెడీ మన 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 బ్యాచ్‌లో ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ చేత ప్రెజెంటేషన్స్ ఇప్పించడం, వాళ్ళ చేత మాట్లాడించడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను రీసెంట్‌గా జాన్‌లో ఏసినటువంటి బ్యాచ్‌లో మంచి రిజల్ట్స్ చూస్తున్నాను. ఎందుకనంటే స్టార్టింగ్ డేలో ఉన్నటువంటి స్టూడెంటు స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత చాలా ఇంప్రూవ్‌మెంట్స్ చూసాను నేను. స్టార్టింగ్ డే ఎలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఎలా మాట్లాడుతున్నాడని క్లియర్‌గా అబ్జర్వ్ చేశాననమాట. ఎవ్రీ డే వాళ్ళకి ఇన్‌పుట్స్ ఇస్తాను. ఎవ్రీ డే ఇంటర్వ్యూ క్వెషన్స్ డిస్కషన్స్ ఉంటది. ఇంకోటేందంటే కేకే ఫండా అని మీరు గాని ట్రస్ట్ చేసి గాని జాయిన్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, అలానే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్‌ఈ ఫుల్ కోర్స్ గాని మీరు నేర్చుకోవాలనుకుంటే, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్ గైస్. డెఫినైట్‌లీ వి ఆర్ రెడీ టు హెల్ప్ యూ. చాలా మంది బయట నేర్చుకొని ఏదో నేర్చుకున్నాం అని చెప్పేసి అలా వదిలేస్తారు గానీ, ఇంటర్వ్యూని మాత్రం క్రాక్ చేయలేకపోతున్నారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతున్నోళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతదంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ గైస్. థాంక్ యూ. బై బై.